Hey guys, welcome back to my channel Amrita Sandadi and welcome back to one more vlog guys. ఈ రోజు మనం సడన్ గా వైజాగ్ వెళ్తున్నాము. అందుకనే నేను వ్లాగ్ కూడా ముందు స్టార్ట్ చేయలేదు. అసలు ముందు అనుకోలేదు, సడన్ గా స్టార్ట్ అయ్యాము. అసలు వైజాగ్ ఎందుకు వెళ్తున్నామంటే మార్నింగ్ సింపిన్ కాల్ చేసింది వైజాగ్ రమ్మని. సో వైజాగ్ వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని కాకినాడ తీసుకొచ్చేయాలి. సో ప్రస్తుతానికైతే అదే ప్లాన్. అసలు ముందు అనుకోలేదు కాబట్టి నేను వ్లాగ్ స్టార్ట్ చేయలేదు, లేకపోతే ఇంట్లోనే స్టార్ట్ చేసేదాన్ని. ఆల్రెడీ ఇప్పుడు అన్నవరం దగ్గరలో ఉన్నాము, సత్యమతల్లి గుడి దగ్గర ఆగాము. సో నేను అక్కడికి వెళ్ళాక చూస్తాను. ఎవరికి తెలియదు కదా మేము వెళ్తున్నట్టు. మార్నింగ్ కాల్ చేసింది పిన్ని. సో మేము వెంటనే స్టార్ట్ అయిపోయాము. మనీ కార్ తీసుకొచ్చాడు. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. గైస్ కార్ పంచర్ అయిందంట గైస్. అసలుకే మేము స్టార్ట్ అయిందే లేట్ అనుకుంటే ఇంకా లేట్ అవుతుంది గైస్. యాక్చువల్లీ మేము మార్నింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ ఎవరు లెగలేదు. మేము స్టార్ట్ అయ్యేటప్పటికే 9 అయింది. 9కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు అన్నవరం క్రాస్ అయ్యాము. ఇంకా జస్ట్ నౌ ఈలోపు పంచర్ గైస్. గాలి పట్టిస్తే గాలి ఉండట్లేదు, పంచర్ అయింది. సో ఇప్పుడైతే పంచర్ వేస్తున్నాము, చూడాలి ఏమవుతుందో. ఆల్రెడీ మధ్యలో ఒకసారి గాలి తక్కువ ఉంది అనిపించి గాలి అయితే పెట్టించాం, కానీ మళ్ళీ కొంచెం దూరం వచ్చేటప్పటికి గాలి పోయింది. సో ఏంటి అని చెప్పి ఇక్కడ హైవే మీద అడిగితే వాళ్ళు పంచర్ అన్నారు. సో ఆ పంచర్ వేయడానికి 30 to 45 minutes తీసుకున్నారు గైస్. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడే ఒక 1 hour వేస్ట్ అయిపోయింది గైస్. ఈరోజు క్లైమేట్ కూడా బాగానే ఉంది. అంత ఎండగా లేదు, వర్షం కూడా పడట్లేదు, కొంచెం క్లౌడీగా ఉంది. సో దానివల్ల అంతేం తెలియట్లేదు జర్నీ. మా చెల్లికి బాగాలేదు, పడుకుంది గైస్. తనకి వికారంగా ఉందంట. ఇప్పుడే స్ప్రైట్ తాగింది అండ్ లెమన్ సోడా ఒకటి తీసుకున్నాను. పడుకుంది ఇప్పుడే. డీజిల్ రీఫిల్ చేయించుకొని వెళ్తున్నాం మేము. దగ్గరకు వచ్చేసాము ఆల్మోస్ట్. అనకాపల్లి దాటిస్తామా? అనకాపల్లి దగ్గరలో ఉన్నాము. సో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాక వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. లేచిందండి పడుకొని. తగ్గిందా వికారం? తగ్గిందంటండి. కారు ఎక్కిన దగ్గర నుంచి వికారం అంది. ఇంకొక 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోదాం అనగా వికారం తగ్గిందంట. ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది. ఇంకొక 10 minutesలో రీచ్ అయిపోతాం ఇంటికి. చూడాలి మరి. పిన్ని వాళ్ళు ఉన్నారు, ఫంక్షన్కి వెళ్తాను అన్నది. చూడాలి, ఐ విల్ సీ. గైస్ జస్ట్ ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాము. పిన్ని వాళ్ళు అయితే లేరు, ఫంక్షన్కి వెళ్ళారంట. వచ్చేస్తున్నాను అన్నది ఒక 5 minutesలో. సో ఇప్పుడే వచ్చి వాటర్ తాగి ఇలా కూర్చున్నాము. వచ్చాక కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయింది గైస్. హియర్ ఈజ్ అవర్ లిటిల్ వన్ గైస్. వాళ్ళు ఇప్పుడే ఫంక్షన్ నుంచి వచ్చారు. సో ఆడుకుంటున్నాం వాటితోనే. తర్వాత లంచ్ చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము గైస్. సేమ్ ఈవినింగ్, అదే రోజు ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. మేము ఆల్రెడీ రీచ్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం 2 అయిపోయింది. మళ్ళీ 5-5:30 ఆ టైంకి అంతా స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ మళ్ళీ లేట్ అయిపోతుంది, త్వరగా స్టార్ట్ అయిపోయాము. హియర్ ఈజ్ వేదాంశి. షీ ఈజ్ మై సిస్టర్. సింధుపిన్ని వాళ్ళ అమ్మాయి. తిను చాలా అంటే చాలా క్యూట్ ఉంటుంది. తను ఏదైనా క్లోజప్ షాట్ పెడతాను మీకు. బాయ్ బాయ్.
అయితే స్టార్ట్ అయ్యాము. ఇట్స్ ఆల్మోస్ట్ 5 o'clock అయింది. ఇప్పుడు 5కి స్టార్ట్ అయ్యాము. కొంచెం వర్షం పడేలా ఉంది. టియాన్స్ హాయ్ నాన్న, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. వేదాంశి సో ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికి 8:30 or 9 అయిపోద్ది గైస్ మ్యాక్సిమం. వర్షం పడేలా ఉంది గైస్. ఐ షో యు ద క్లైమేట్ ఒకసారి. మామీ షాక్ దుద్దుడు దుద్దుడు మామీ షాక్. ఆ రోజు క్లైమేట్ కూడా కూల్గా ఉండడం వల్ల జర్నీ అంత స్ట్రెస్ ఏం అనిపించలేదు. ఈజీగా వెళ్ళొచ్చేసాము. చాలా పీస్ఫుల్గా అయిపోయింది గైస్ జర్నీ అంతా. రిటర్న్ జర్నీ కూడా చాలా కూల్గానే ఉంది. వర్షం పడుతుందేమో అనుకున్నాం, అసలు వర్షం అయితే పడలేదు. కూల్గా ఉంది క్లైమేట్ అంతే. ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం కార్లో. ఈ లోపు మా చిన్నోడు ఒక న్యాప్ వేసి అయితే లేచాడు. చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాడు. మనీ ఇక్కడ తన డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టుకొని ఆడిస్తున్నాడు కొంతసేపు. అండ్ హిజ్ ఎక్సైట్మెంట్ గైస్ చూడండి, చాలా ఎక్సైట్ అయ్యాడు డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఇక్కడ తుని క్రాస్ అయిన తర్వాత హైవే మీద పక్కన మామిడిపళ్ళు పెట్టేసి అయితే అమ్ముతారు. చాలా పెద్ద సైజు ఉంటాయి అండ్ చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి గైస్. ఎప్పుడు అక్కడే తీసుకుంటాం మేము. ఇప్పుడు వచ్చాం కాబట్టి తీసుకున్నాము. 2 dozens అలా తీసుకున్నాము. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ మాకు పానీపూరి తినాలనిపించి పానీపూరి కోసం అయితే వెళ్తున్నాము. బాగుంది గైస్ పానీపూరి. మధుస్కి వచ్చాం గైస్ తిన్నాను. బట్ చాలా రష్ ఉంది, కూర్చోడానికి ప్లేస్ లేదు. ఇక్కడ కూర్చున్నాము. సో కాకినాడ అయితే రీచ్ అయిపోయిన తర్వాత బాణగుడిలో ఉన్న మధుస్కి అయితే వెళ్ళాము. ఈ రెస్టారెంట్ అయితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఖాళీగానే ఉంటుంది. కానీ ఆ రోజు నైట్ 10:30 అయినా సరే చాలామంది రష్ ఉన్నారు. ఇక్కడ ఒక 1 hour వేస్ట్ అయింది. సో ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye guys.